తిరుపతిలో డయేరియా కలకలం రేపుతోంది. తిరుపతి పద్మావతిపురంలోని పాస్ మనోవికాస కేంద్రంలో డయేరియాతో 3 చిన్నారులు చనిపోయారు. వీళ్ళందరినీ తిరుపతిలోని రొయ్య ఆసుపత్రిలో అత్యవసర విభాగానికి తరలించినా చనిపోయారు. డయేరియాతో ఇంకా 14 మంది చిన్నారులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనిపై మరింత సమాచారం తిరుపతి నుంచి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. పద్మావతిపురంలో గల స్థానిక పాస్ మనోవికాస కేంద్రంలో గత 2 రోజుల నుంచి కూడా కొంతమంది పిల్లలు అస్తవ్యస్తకు గురి అయ్యి తిరుపతిలోని రొయ్య హాస్పిటల్ అత్యవసర విభాగంలో చేరుతున్నారు. ఇప్పటికే ఉదయం నుంచి 2 పిల్లలు చనిపోయినట్టు తెలుస్తుంది. మరోపక్క మనం చూస్తున్న దృశ్యాలు కూడా ఇంకా చాలామంది వరకు కూడా ఈ మానసిక వికాసకు సంబంధించి వికలాంగులు కావచ్చు, మనోవైద్య వికలాంగులు కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడ ఆశ్రమంలో ఉంటారు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడే చాలా వరకు కూడా పిల్లలు అంతా మొత్తం 18 పిల్లల దాకా అస్తవ్యస్తకు గురినట్టు మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళందరినీ కూడా తిరుపతిలోని అత్యవసర విభాగానికి తరలిస్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ నిన్నటి నుంచి ఇది విషాద ఘటననే చెప్పుకోవచ్చు. వీళ్ళందరూ కూడా మానసిక వికలాంగులుగా చెప్పుకోవచ్చు. వీళ్ళు ఒక్కసారిగా నిన్నటి నుంచి ఒక్కొక్కరుగా మరణించడంతో తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నారు. అంటే డాక్టర్లు ఒక పక్క చెప్తున్న విషయం ఏమంటే ఇది డయేరియాతో మరణించినట్లుగా వాళ్ళు గుర్తించారు. అయితే ఫుడ్ పాయిజన్ అనే విషయంలో కూడా కొన్ని కోణాలు ఎదురవుతుండటంతో ఇది డాక్టర్ మాట్లాడుతూ కూడా ఇది ఖచ్చితంగా డయేరియాతోనే వాళ్ళు మృతి చెందినట్టు కూడా ఇప్పటికే స్పష్టం చేసిన విషయం అయితే తెలిసిందే. అయితే ఇప్పుడు మనం చూస్తున్న దృశ్యాలు కూడా ఉదయం నుంచి కూడా వరుసగా ఒక 18-20 మందిని వరకు కూడా వీళ్ళందరినీ కూడా అత్యవసర తిరుపతిలోని రొయ్య ఆసుపత్రిలోని అత్యవసర విభాగానికి తరలిస్తున్న దృశ్యాలు అయితే కూడా మనం చూస్తున్నాము. ఏదేమైనప్పటికీ ఇది చాలా విషాదకరణ ఘటన అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా మానసికంగా ఉన్నవాళ్ళు. వీళ్ళందరినీ ఒక ప్రైవేట్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా ప్రైవేట్ మానసిక వికలాంగుల కేంద్రంలో వాళ్ళందరూ కూడా ఆశ్రమం అని చెప్పచ్చు. ఈ ఆశ్రమంలో అందరికీ కూడా ఖచ్చితంగా ట్రీట్మెంట్ అందిస్తూ ఉంటారు. అదేవిధంగా వీళ్ళందరికీ కూడా ఎప్పటికప్పుడు ఫుడ్ అదేవిధంగా అందజేస్తుంటారు. అయితే వీళ్ళందరికీ ఒక్కసారిగా అస్తవ్యస్తకు గురి కావడంతో తిరుపతిలోని వీళ్ళందరూ కూడా చాలా వరకు పిల్లలే కాకపోతే మరో పక్క పెద్దలు కూడా డయేరియాతోనే వీళ్ళందరూ మరణించినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఏమైనప్పటికీ ఇది తిరుపతిలో ఒక విచారణ ఘటన అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా మానసిక వికలాంగులు. వీళ్ళందరూ నిన్నటి నుంచి కూడా వాంతులు విరేచనాలతో వీళ్ళు ఒక్కొక్కరు కూడా తిరుపతిలోని రొయ్య ఆసుపత్రికి చేరుతున్న భాగంలో ఉదయం నుంచి 2 చనిపోగా మరో కొద్దిసేపటి క్రితం మరొకరు కూడా చనిపోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఉదయం నుంచి 3 చనిపోయారు. అయితే వీళ్ళందరూ కూడా డయేరియాతో చనిపోయినట్టు కూడా హాస్పిటల్లో డాక్టర్లు ఇప్పటికే నిర్ధారించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా